ఈరోజు ఒక కొత్త ఒడిషా రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే తీపి పుట్టుకులు ఏంటంటే మార్గశిర లక్షవారాల పూజల టైంలోని భోగం కింద అయితే పెడతారు. అవి ఎలా చేయాలో నార్మల్ టైంలో తిన్నా ఎంత టేస్ట్గా ఉంటాయో వాటి టేస్ట్ మీకు ఈరోజు దాని గురించి చెప్దామనే వచ్చాను. దానికి ఏం లేదు, మీకు కావాల్సినంత పప్పు అయితే కాస్త మంచిగా ఒక 4-5 అవర్స్ చక్కగా నానబెట్టుకొని అవి అయితే కొద్దిగా ఇలా తీసుకోండి. ఆ పేస్ట్ని తీసుకున్నాక అందులో కాస్త ఇడ్లీ రవ్వ కాస్త పంచదార వేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను, నాకైతే ఇలాచీ పౌడర్ నచ్చలేదు. కాస్త సాల్ట్ అయితే వేయచ్చు. కాస్త స్వీట్ కదా, లైట్గా సాల్ట్ వేసుకోండి. ఈ లోపల ఆయిల్ అనేది వేడి చేసుకొని చూడండి, ఆయిల్ వేడైందో లేదో ఇలా టెస్ట్ చేసుకుంటే ఇలా రావాలి బబుల్గా. దాని తర్వాత మీరు ఏ షేప్లో వేసినన్నా అవి మినపప్పు కదా, అవి రౌండ్ షేప్లోనే అయిపోతాయి. నేనైతే ఈ విధంగా అన్నీ వేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే కలర్ అయితే వాటి చేంజ్ అవుతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో పంచదార అనేది వేస్తున్నాం కాబట్టి అవి కంపల్సరీగా రెడ్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. ఈ రెడ్ అయినవన్నీ ఇలా సైడ్కి తీసుకుంటే ఇంకా అయిపోలేదండి, అయిపోయిందని అనుకుంటారు. ఇలా తిన్న బాగానే ఉంటుంది, కానీ దీనికి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే కాస్త బెల్లమే వేయండి. బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. బెల్లం పాకంలా కొద్దిగా తీసుకొని అందులో చేసిన పుట్టుకులన్నీ ఉంటాయి కదా, అవైతే చక్కగా ఇలా కలిపేయండి. మీ క్వాంటిటీకి బట్టి మీరు చూసి బెల్లం వేసుకోండి. అంతేనండి, తీపి పుట్టుకులు రెడీ. ఎవరెవరికైతే ఇది ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.